ఫస్ట్ ఎన్టీఆర్, సెకండ్ నాని, థర్డ్ నాగార్జున, ఇప్పుడు విజయ్ దేవరకొండ వంతొచ్చింది. మేం చెబుతున్నది సినిమా గురించి కాదు, ర్యాంకులు కాదు, బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ గురించి. షో స్టార్ట్ అవుతుందనగానే ప్రతిసారి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి, కానీ ఫైనల్లీ నాగార్జున దగ్గరే ఫుల్ స్టాప్ పడుతోంది. కానీ ఈసారి లెక్కలు మారబోతున్నాయని స్ట్రాంగ్ టాక్. తెలుగు స్మాల్ స్క్రీన్ పై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్. హిందీ నుంచి తెలుగులోకి వచ్చిన ఈ రియాలిటీ షో స్మాల్ స్క్రీన్ పై దుమ్ము లేపింది. అప్పటి వరకు టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ లాంటి షోస్ ని వెనక్కి నెట్టేసి పాపులారిటీ సొంతం చేసుకుంది. షో నడిచే 3 నెలల పాటు ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించే చర్చ. ఎప్పుడు మొదలవుతుంది అన్న వార్త నుంచి కంటెస్టెంట్ లిస్టు, ఓపెనింగ్ ఎపిసోడ్, టాస్కులు, ఎలిమినేషన్లు, ఫినాలే గెస్టులు, ఇలా స్టార్టింగ్ టు ఎండింగ్ సందడే. ఇదంతా సజావుగా సాగాలన్నా, షో సక్సెస్ కావాలన్నా, ఫెయిల్ కావాలన్నా 50% హోస్ట్ చేతిలోనే ఉంటుంది. హోస్ట్ నడిపించే విధానమే షోపై ఆసక్తి పెంచుతుంది. తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్టీఆర్, రెండో సీజన్ నాని నడిపించారు. 3వ సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్గా కొనసాగుతూ వచ్చారు. భారీ అంచనాల మధ్య మొదలైన ఓ రేంజ్లో పెరిగిన ఈ రియాలిటీ షో గత 2 సీజన్ల సమయంలో విమర్శలు ఎదుర్కొంది. పెద్దగా తెలిసిన ముఖాలు లేకపోవటమే ప్రధాన కారణం. పైగా ఆట తీరు మొత్తం తెలిసిపోయిన తర్వాత లోపలికి వెళ్లిన కంటెస్టెంట్లు కూడా సహజంగా ఉండటం మానేసి స్ట్రాటజీలు ప్లే చేయటం ప్రారంభిస్తున్నారు. ఇంకా ఎన్నో కారణాలతో బిగ్ బాస్ సీజన్ 8 టైంలో నాగార్జున చాలా విమర్శలే ఎదుర్కొన్నారు. వాస్తవానికి సీజన్ 7 తర్వాత మళ్ళీ హోస్ట్గా నాగ్ ఉండరు అనే వార్తలు వచ్చాయి, కానీ ఫైనల్లీ నాగార్జునే ఆ బాధ్యత తీసుకున్నారు. కానీ సీజన్ 9కి మాత్రం నాగార్జున ఉండరని, ఆ ప్లేస్లో విజయ్ దేవరకొండ వస్తున్నాడు అని టాక్. నాగార్జున నో చెప్పిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 9కి నందమూరి బాలకృష్ణని అడిగారట. ఇప్పటికే ఆహాలో అన్స్టాపబుల్ అంటూ షోను దబిడిదిబిడే అన్నట్లు నడిపిస్తున్నారు. ఎవరు ఊహించని విధంగా హోస్టింగ్ చేస్తూ అదృశ్యం అనిపించుకున్నారు. అందుకే బిగ్ బాస్ హౌస్లో ఉండే విభిన్న రకాల మనస్తత్వాలున్న కంటెస్టెంట్స్ని కంట్రోల్ చేయాలంటే ఇలాంటి పెద్ద మనిషి అవసరం అని భావించారట. కానీ బాలయ్య వరుసగా సినిమాలతో బిజీగా ఉండటంతో నో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రానా కూడా నో చెప్పాడట. ఇక యూత్లో రౌడీ హీరోగా ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండని సంప్రదించినట్లు చెప్తున్నారు నిర్వాహకులు. మొదట్లో నో చెప్పినా ఆ తర్వాత సరే అన్నాడని టాక్. హోస్ట్గా వ్యవహరిస్తున్నందుకు దాదాపు 15 కోట్లు తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 అఫీషియల్ ప్రోమో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక కంటెస్టెంట్ల విషయంలో ఎప్పట్లా చాలా రూమర్లే వినిపిస్తున్నాయి, కానీ ఇంకా నిర్వాహకులు ఎవరిని సంప్రదించలేదట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.